కృష్ణశాస్త్రి గారిని నేను గుర్తుపెట్టాను. ఎలాగంటే అప్పటికే ఫోటోలన్నీ చూసున్నాను. కవిత్వం, ఆయన కవిత్వం చదివి ఉన్నాను. కాలేజీలో ఉండగాను, స్కూల్ డేస్లో ఉండగానే ఆయన పోయిటరీ చదివాను. ఇందాక నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, నాటకాల కంటే ముందు నుంచి కూడా నాకు సాహిత్యం అంటే విపరీతమైన ఆసక్తి. క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదివేవాడు, ఎప్పుడు చూసినా నా చేతిలో ఒక పుస్తకం ఉండేది. మా ఊళ్ళో అందరూ అనుకునేవారు, ఫలానా వాళ్ళ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటాడు అనుకునేవారు. క్లాస్ పుస్తకాలు కాదు, నవలలో, నాటకాలు, కవిత్వం. సో కృష్ణశాస్త్రి గారి ఫోటోలు చూడడం, ఆయన కవిత్వం చదవటం కూడా అప్పటికే చదివిన నాకు అనుభవం ఉంది. అయితే ఆయన కవిత్వాన్ని అవగాహన చేసుకుని అది విశ్లేషించగలిగిన ఇది అప్పటికి లేదు. మొత్తానికి ఓహో కృష్ణశాస్త్రి గారు. ఇద్దరు కూడా నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు అడిగింది మామూలుగా ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదివావు, నీ క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అడిగారు. నా సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ చూశారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు డి అంటే ఏమిటి నాయన దేవులపల్లె అని పక్కపక్క నవ్వారు. డి వెంకట్రావు ఆయన ఉంది కదా, అవును, పూర్తి పేరు మా ఇంటి పేరు రాయల. కాదు సార్, దివి అన్నాను. ఓ, దివి నుంచి భూమికి దిగి వచ్చావు అన్నమాట అని మళ్ళీ నవ్వారు. నవ్వి నా నాటకాల సర్టిఫికెట్లు అవి చూశారు. నాకు కాలేజీలో, ఏఎన్ఆర్ కాలేజీలో బసవరాజు వెంకట సుబ్బారావు గారని చాలా గొప్ప రంగస్థల నటుడు. ఎంత గొప్ప నటుడు అంటే బళ్ళారి రాఘవతో పాటు నటించిన నటుడు. విడిగా కూడా ఆయన చాలా నాటకాలు, ఆయన వృత్తి మామూలుగా టీచర్గా పనిచేశాడు ఇక్కడ విజయవాడలో ఏదో హై స్కూల్లో. ఇదేమో నాటకాలు వేసేవాడు. అప్పటికే ఆయన పెద్దవాడు అయిపోయాడు. అప్పుడు ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర నాటక కళా పరిషత్తు హెడ్ క్వార్టర్స్ గుడివాడలోనే ఉండేది. కాజ వెంకటరామయ్య గారు, ఆయనే స్థాపకుడు. ఇలాంటి వాళ్ళందరూ ఉండేవారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, అప్పుడు సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ ఇవన్నీ ఉండేవి. అవును. సంగీత నాటక అకాడమీకి అప్పుడు పసల సూర్యచంద్రరావు గారని ఆయన అధ్యక్షుడుగా ఉండేవాడు. అప్పుడు ఏం చేశారంటే, ఈ సంగీత నాటక అకాడమీ వాళ్ళు, ఆంధ్ర నాటక కళా పరిషత్ వాళ్ళు, ఈ రెండు సంస్థలు కలిపి బసవరాజు సుబ్బారావు గారిని విజయవాడ నుంచి గుడివాడ తీసుకొచ్చి ఏఎన్ఆర్ కాలేజీలో డ్రామా క్లాసెస్, కేవలం నాటకాలు పిల్లలకి నేర్పడం కోసం ఆయన్ని పెట్టారు అక్కడ. రోజు వచ్చేవాడు కాదు, వారానికి 3 రోజులు వాళ్ళు వచ్చేవాడు. ఆయన ట్రైన్లో వచ్చి పిల్లలకి ఇవన్నీ నేర్పి స్టూడెంట్స్కి వెళ్ళేవారు. ఆయన దగ్గర నేను చేరాను. ఆయన వచ్చి రావడంతో ఆయన క్లాసుల్లో చేరాను. చేరిన దగ్గర నుంచి ఆయన ఎన్ని నాటకాలు అయితే ఆయన ప్రొడ్యూస్ చేశారు అన్నిట్లో కూడా లీడ్ రోల్స్ ప్లే చేశాను. ఓకే, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఆడవేషాలకే ముందు అసలు నన్ను అప్పుడు బాగా సన్నగా ఉండేవాడిని, సుకుమారంగా ఉండేవాడిని, అందువల్ల ఎక్కువ ఆడవేషాలు కూడా వేసేవాడిని. అట్లా ఆయన కాలేజీ విడిచిపెట్టి వచ్చేప్పుడు బసవరాజు సుబ్బారావు గారు ఇంగ్లీష్లో ఆయన స్వయంగా నాకు ఒక టెస్టిమోనియల్ రాసి నా టాలెంట్ గురించి, నా నాటక అనుభవం గురించి చాలా మంచి ఇది. ఆ రోజుల్లో ఏమి ఇవన్నీ కంప్యూటర్లు లేవు, కనీసం టైప్ రైటింగ్ కూడా లేదు, చేత్తో రాసి ఇచ్చేవారు. అది కూడా ఈయన మన కృష్ణశాస్త్రి గారు నా దగ్గర తీసుకుని చూశారు. మంచిది బాబు అని రమ్మన్నారు. అంతే, ఇంటర్వ్యూ అంతే, ఇంకంటే ఏం జరగాల. అయిపోయింది. మెల్లగా బయలుదేరి మా ఊరు వెనక్కి వెళ్ళిపోయాను. 2 నెలలు గడిచాయి, 3 నెలలు గడిచాయి, 4 నెలలు గడిచాయి. ఏమీ అజాగతి లేదు, రెప్పలే లేదు. నాకేమో నేను అసలు ఇంటర్వ్యూలో బాగా చేశాన్న నమ్మకం, నాకు సంతృప్తి ఉంది, నాకు నమ్మకం ఉంది.
కానీ నేను సెలెక్ట్ అయ్యానో లేదో, నాకంటే అర్హతలు ఉన్నవాళ్ళు, నాకంటే ఇది ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చారు, నాకు ఈ ఉద్యోగం వస్తుందో రాదో అన్న ఇట్లా కొన్నాళ్ళు సందిగ్ధం. సరే ఒకరోజు ఏమైతే అయిందని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్కి ఇంగ్లీష్లో ఒక బ్రహ్మాండమైన ఉత్తరం రాసి పడేసి నేను ఇట్లా మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాను, ఫలానప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఇప్పటి వరకు నాకు ఏ విధమైన సమాచారం లేదు, నేను చాలా యాంగ్షియస్గా ఉన్నాను అని. అసలు అట్లా రాయొచ్చో రాయకూడదో అది కూడా తెలియదు. సరే ఒక 15 రోజులకో 20 రోజులకో మొత్తానికి రిప్లై వచ్చింది. అందులో ఏంటంటే విషయం ఏంటంటే మేము ఇంకా ఈ అనవసర ఉద్యోగాల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు, తీసుకున్నప్పుడు మీకు తప్పకుండా తెలియజేస్తాం, ఈలోగా మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి జరపాల్సిన అవసరం లేదు అని వచ్చింది. ఓకే పోలే ఇదైనా ఇంతవరకైనా సంతృప్తి అనుకున్నాను. మళ్ళీ ఇంకో 2-3 నెలలు గడిచిపోయి 4 నెలలు లేదు, మళ్ళీ ఏ విధమైన సమాచారం లేదు. సరే ఎన్నాళ్ళని ఖాళీగా కూర్చుంటాం. పెద్ద మా సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చాను. అయితే మా తల్లిదండ్రులకి నేను ఒక్కడనే సంతానాన్ని, అందువల్ల తిండికి బట్టకి ఇలాంటి వాటికి ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఉద్యోగం అనేది చేయాలి కదా. అంతే కదా. సరే కౌతరం అని మా కృష్ణా జిల్లాలో ఒక ఊరుంది, అంగళూరు గుడ్లవల్లేరు దాటిన తర్వాత బందర్ రోడ్లో కౌతరం అని చాలా ప్రసిద్ధమైన గ్రామమే. ఆ ఊళ్ళో ఒక హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఆ స్కూలు స్థాపకులు ఎవరంటే మన ఆంధ్రజ్యోతి మన స్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ గారి తండ్రి గారు, లేకపోతే కేఎల్ఎన్ ప్రసాద్ గారి పెట్టి తండ్రి పేరు పెట్టారు. ఆయన పేరు మీద కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హయ్యర్ సెకండరీ స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో సైన్స్ టీచర్ ఒకటి ఖాళీగా పోస్టు ఖాళీగా ఉందని నాకు సమాచారం అందింది. ఓకే, ఇంతకుముందు కూడా కొద్ది మాసాలు పనిచేశానని చెప్పే కదా. మళ్ళీ అక్కడ అది కూడా పూర్తిగా తాత్కాలికమైన ఉద్యోగమే. మళ్ళీ సమ్మర్ వెకేషన్ రాగానే నా ఉద్యోగం వెళ్ళిపోతుంది. అంతేగా. మళ్ళీ ఏదో కొద్దిగా స్వల్ప ప్రయత్నం మీద ఆ ఉద్యోగంలో చేరిపోయాను. సైన్స్ టీచ్ చేసేవాడిని. నాకు ఐ లవ్డ్ టీచింగ్. అది నేను చాలా స్వల్పకాలం అయినప్పటికీ ఇంట్రెస్ట్గా పాఠాలు చెప్పేవాడిని. పిల్లలు నన్ను బాగా ఇష్టపడుతున్నారు, బాగా లైక్ చేస్తున్నారు. పాఠాలు 6 నెలలు చెప్పారు అట్లా. అదే చెప్పబోతున్నా. అక్కడ మొదట మోటూరులో పనిచేసినప్పుడు సుమారుగా 6 నెలలు, ఇది కరెక్ట్గా 3 వారాలు. దానికి కారణం ఏంటంటే అక్కడ పనిచేస్తుండగా ఇక్కడ సెలెక్ట్ అయినట్టుగా ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో సెలెక్ట్ అయినట్టు ఉత్తరం వచ్చింది. తమాషా ఏంటంటే ఆ హెడ్ మాస్టర్ నన్ను రిలీవ్ చేయని అంటాడు. అది 3 వారాల ఉద్యోగం నేను చేస్తుంది, టెంపరీ, ప్యూర్లీ టెంపరీ ఉద్యోగం. నేనేం వాళ్ళకి హామీ రిటర్న్గా ఏమి ఇవ్వలేదు. మానేసి బండి ఎక్కేయచ్చు, కానీ నాకు ఇష్టం లేకపోయింది. ఆ 3 వారాల ఉద్యోగం నుంచి రిలీవ్ చేయటం కోసం మళ్ళీ నేను జిల్లా పరిషత్ బందర్ వెళ్ళి, మచిలీపట్నం వెళ్ళి అక్కడ సెక్రటరీని దగ్గర కలుసుకుని ఆయన దగ్గర రిటర్న్గా రాయించుకొస్తే కానీ రిలీవ్ చేయలే. సరే ఇదంతా జరిగి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి చేరేసరికి కొద్దిగా మిగతా వాళ్ళకంటే ఒక 6 రోజులు 10 రోజులు లేట్ అయింది. అంటే 1963 నవంబర్ 12వ తేదీన జాయిన్ అయ్యారు. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ మొదలైంది. అనవసరంగా అప్పుడు ఎంత మీ జీతం? అదే చెప్పబోతున్నాను, 150 రూపాయలు. ఏది ఇంకా ఎలవెన్సుల్లో ఏమి మొత్తం జీతం 150 రూపాయలు, కాంట్రాక్ట్ బేసిస్. అయితే వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు లెటర్ పంపించినప్పుడే అందులో స్పష్టంగా రాశారు, ఇది అడ్హాక్ బేసిస్ మీద జరుగుతున్న అపాయింట్మెంట్, ఇది పర్మనెంట్ అపాయింట్మెంట్ కాదు, యూ విల్ బి అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఏదో అట్లా పంపారు. అయినా కూడా ఏమిటో నాకు అది
అప్పటికే నాకు పెళ్ళయింది. అదే సంవత్సరం పెళ్ళయింది. ఓకే. ఆ రోజుల్లో కూడా 150 రూపాయలు అనేది చాలా చిన్న జీతం, చాలా తక్కువ జీతం. అయినా కూడా టీచర్గా ఉన్నప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మీకు? టీచర్గా ఉన్నప్పుడు 100 రూపాయలు 110 రూపాయలు ఓకే. దానికంటే ఎక్కువ పెచ్చే. ఎక్కువే. కానీ ఇది హైదరాబాద్లో కదా. అదే కదా, అక్కడ ఊళ్ళో తిని హైదరాబాద్లో నేను నా భార్య ఇద్దరం బతకాలి. అవును అవును. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. అయితే ఇవేమీ నాకు ఎక్కట్లా, నాకల్లా రోజు కొన్ని లక్షల మంది నా గొంతు వింటారు. అది ఆ కైపులోకి వెళ్ళిపోయారు. నేను నాటకాలు చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు అని ఆ ఎక్సైట్మెంట్. అప్పటికి కూడా మా కొంతమంది పెద్దవాళ్ళు, నా శ్రేయోభిలాషులు, వద్దు 150 రూపాయలతో అక్కడికి వెళ్ళి ఏం చేస్తామన్నారు. కానీ ఇక వచ్చేసాను, చేరిపోయాను. తర్వాత కన్ఫర్మ్ చేసేసారా? తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ టెస్టులు అని పెట్టి, మళ్ళీ రిటర్న్ టెస్ట్, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవన్నీ పెట్టి సుమారుగా 1 సంవత్సరంన్నర తర్వాత పర్మనెంట్ చేశారు. సో 150తో చేరిన తర్వాత పర్మనెంట్ అయ్యాక ఎంత ఇచ్చారు? పర్మనెంట్ అయిన తర్వాత 170 180 తేడా లేదు. బేసిక్. అప్పటిదాకా అసలు స్కేలు గేలు లేదు. అప్పుడు మాత్రం ఆ 170 మీద కొద్దిగా అలవెన్స్లు వచ్చాయి, కొంచెం వచ్చాయి. మొదట్లో 150 రూపాయల మీద అది కూడా లేదు, ఏ అలవెన్స్లు లేవు. అలా జరిగింది. రిటైర్ అయ్యేప్పటికి ఎంత మీ జీతం? రిటైర్ అయ్యే నాటికి నాకు సరిగ్గా గుర్తులేదు, 17,000 18,000 గ్రాస్ అంతే. టోటల్ పే 20 ఏళ్ళు అవుతుంది నేను రిటైర్ అయ్యి. అప్పుడు కాదు, పెద్ద జీతం కింద లెక్క. అప్పటికి పెద్ద జీతం అని కాదు, కానీ పెద్ద జీతం కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే స్కేల్ ఇప్పటికే ఒక స్థాయి వాళ్ళకి 50,000 30,000 40,000 దాకా వచ్చేవి. అయితే స్కేల్ అయితే మామూలుగా కొంచెం పెద్ద స్కేల్లోనే రిటైర్ అయ్యాను, కానీ అప్పటికి నాకు వచ్చే జీతం మాత్రం అంతే. ఓకే. నాకు స్కూల్లో చేరినప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగి నాకు డేట్ ఆఫ్ బర్త్ తప్పేశారు. 2.5 ఏళ్ళు ఎక్కువ వేసేసారా? చాలా మందికి జరిగేది అలా జరిగి 55.5 సంవత్సరాలకే రిటైర్ అయ్యాను. ఓకే. అందువల్ల బాగా ఎర్లీగా రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అవగానే మా సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ పెంచింది, 60 ఏళ్ళు వచ్చింది. అవును. సో అది ఒక 2 ఏళ్ళు, ఇది ఒక 2.5 ఏళ్ళు, 4.5 ఏళ్ళు ముందే రిటైర్ అయిపోయాను. నో రిగ్రెట్స్. దాదాపు అప్పుడే 20 ఏళ్ళు అయిపోతుంది.